Dear GATE students and parents, welcome back to my channel. PSU న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఆల్రెడీ కూడా ఇంతకుముందు లాంగ్ బ్యాక్ చాలా రోజుల క్రితం మనకి అప్లికేషన్ వచ్చిందమ్మా. అదేవిధంగా మరి గేట్ స్టూడెంట్స్ మరి గేట్ 2024 ఇక్కడ రెండు అవకాశాలు ఇస్తున్నాడు. గేట్ 2024 అదేవిధంగా 2025 వాళ్ళు కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్స్కి సంబంధించిన మరి దీనికి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మరి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వలేదమ్మా. ఇది మీ యొక్క రాడార్లో ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాలెండర్లో నోట్ డౌన్ చేసుకోండి. నేను ఎన్పిసిఎల్ పెట్టుకోవాలి, ఎన్పిసిఎల్ పెట్టుకొని ఒక పిఎస్యు అంటే మీ మైండ్లో పెట్టుకోండి, రికార్డ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా నోటిఫికేషన్ వచ్చింది కానీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల. ఎన్పిసిఐఎల్ అప్లై చేస్తున్నారా లేదా అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ క్యాలెండర్లో నోట్ డౌన్ చేసుకుని, ఎందుకంటే మర్చిపోతాం, మానవ సహజం, ఎవరైనా మర్చిపోతారు, నేను మర్చిపోతాను, ఎవరైనా కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఎన్పిసిఎల్ అనేది చూద్దాం, దీని యొక్క నోటిఫికేషన్ విధి విధానాలు ఒకసారి చూద్దాం. గేట్కి సంబంధించిన ఓన్లీ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ త్రూ గేట్ 2024, 25, 26 మూడు సంవత్సరాల వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది మరి ఎన్పిసిఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హిందీలో ఇచ్చారు. మనకి హిందీ రాదు కదా. ఇక్కడ తెలుగులో చూసుకుంటే ఇది హిందీ అంటే మనం చిన్నప్పుడు చదువుకోలేదు హిందీ. మరి మనం ఇంగ్లీష్లో చూద్దాం. ఇంగ్లీష్లో ఇక్కడ నోటిఫికేషన్ ఏంది, బీ పార్ట్నర్ జాయిన్ ఎన్పిసిఎల్ ఛాలెంజింగ్ ప్రోగ్రెస్ కెరియర్ ఇది ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశా, చాలామంది మర్చిపోయి ఉంటారు. ఒకసారి స్టూడెంట్కి జెంటల్ రిమైండర్ ఇస్తున్నా. మీరు మీ క్యాలెండర్ ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, రిజల్ట్స్ మనకి 19వ తారీఖు వచ్చినాయి. మరి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూద్దాం, ఎందుకంటే మిస్ అవ్వకూడదు ఏది కూడా. అందుకని మీరు పిఎస్యు జాబ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గేట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా మరి ఎంటెక్, ఐఐటీస్, ఎన్ఐటీస్ అన్నీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇది ఎన్పిసిఎల్ యొక్క న్యూక్లియర్ పవర్ ఆల్ ఓవర్ ఇండియాలో దీని యూనిట్లు ఉన్నాయేమో. మంచి శాలరీ బేస్డ్. ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనకి వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. అది ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమి లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ది ఎన్పిసిఎల్ ఈజ్ ప్లానింగ్ టు రిక్రూట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఈటీ 2026 ఇన్ మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అంటే అన్ని మేజర్ డిసిప్లిన్స్కి అయితే వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ వాళ్ళు, ఇదంటే త్రిబుల్ వాళ్ళు, కెమికల్ అంటే సిహెచ్ వాళ్ళు, మెకానికల్ అందరికీ, సివిల్కి కూడా అందరికీ ఆపర్చునిటీ ఇస్తున్నారు. మీరు కానీ మంచి గేట్ స్కోర్ వస్తే కంపల్సరీగా అప్లై చేసుకున్నామా, మీ క్యాలెండర్లో పెట్టుకోండి. నేను ఎన్పిసిఎల్ అప్లై చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఒక గోడకు పెట్టుకోండి, ఎన్పిసిఎల్ ఎప్పుడు వస్తుందో చూసుకోండి. నేను ఇప్పుడు ఇంకా రాలేదు డేట్ అయితే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ పాసెస్ వ్యాలిడ్ గేట్ స్కోర్ 24, 25, 26 ఇన్ ఎనీ ఆఫ్ ద డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ పైన ఉండాలి. మరి టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఆన్లైన్ ఎన్పిసిఎల్. ద షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బీ డన్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్. The detailed advertisement will be available on NPCL website tentatively within 10 days from the 10 days of announcement of results. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదమ్మకు స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ఈ క్యాండిడేట్స్ మే విజిట్ టు గేట్ 2026 ఆర్ ఎనీ గేట్ జోనల్ వెబ్సైట్ ఆఫ్ ఫర్ ఐఐటీస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరి చూడండి, మనకి 10 రోజులు అన్నాడు కదా, ఇప్పుడు 19వ తారీఖు వచ్చినాయి. మనకి 29th మార్చ్ కల్లా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో ఆన్లైన్ ఎన్పిసిఎల్ అప్లికేషన్ గేట్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనర్స్ అప్లికేషన్ ఓపెన్ 29th తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. 29th నుంచి మీకు ఒక 20 days ఇస్తారు టైము. అంటే మీకు ఎప్పుడు ఏప్రిల్లో నాకు తెలిసి ఏప్రిల్ 15th వరకు ఉండొచ్చు అమ్మ, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరు కూడా. మీకు కట్ ఆఫ్ కూడా ఈ విధంగా ఉంటుంది. మీరు ఈసీఈ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు కట్ ఆఫ్ జనరల్గా సపోజ్ ఓబీసీ స్టూడెంట్స్ అంటే గ్రేటర్ దాన్ 650 మధ్యలో, జనరల్ స్టూడెంట్స్ గ్రేటర్ దాన్ 650 మధ్యలో ఉండొచ్చు. మరి నేను అనుకోవటం ఈడబ్ల్యూఎస్ కానీ తర్వాత ఓబీసీ స్టూడెంట్స్కి ఒక గ్రేటర్ దాన్ 600 వీళ్ళకి ఇంటర్వ్యూ కాల్ డెఫినెట్గా వస్తుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి కూడా ఎవరికైనా ఉంటే ఒక 500 ఈ రేంజ్లో ఉంటే మీకు డెఫినెట్గా
మీరు NPCIL ఇంటర్వ్యూ కాల్ అందుకుంటారు. ఇంటర్వ్యూ కాల్ అంటే ఆల్మోస్ట్ 90% మీకు జాబ్ వచ్చినట్టే. యు గాట్ ద జాబ్. మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి కదా, 1 lakh మరి ప్యాకేజ్, మంచి భారీ ప్యాకేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి NPCILని అప్లై అంటే మైండ్లో పెట్టుకోమంటున్నాను నేను. ఇంకా మనకి ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ చూడండి, NPCIL ప్లానింగ్ టు రిక్రూట్, ఇది హిందీలో ఉంది, మనకి హిందీ రాదు. ఇది గుర్తుపెట్టుకుని 10 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్, ఇక్కడ కూడా హిందీలో లాస్ట్లో ఇది ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. NPCIL కెరియర్స్ నేను దీనిలో కూడా ఇస్తానమ్మా. చూడండి, ఇక్కడ NPCIL సైట్లోకి వెళ్ళినట్టయితే మరి NPCIL ఇది కదా, ఈ సైట్లోకి వెళ్తే ఇక్కడ కెరియర్ అని ఉంది, NPCIL కెరియర్స్. ఈ కెరియర్స్లో ఇక్కడ ఆల్రెడీ వీడు ఇచ్చాడు, ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీస్ గేట్ ఇది ఇక్కడ ఇచ్చాడు. దీనికి సంబంధించింది నేను చూపిస్తాను, నేను లింక్ పెడతాను. డెఫినెట్గా అందరికి కూడా లింక్ పెట్టే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వేరే లింక్ వచ్చింది మనకి. ఈ లింకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ కొన్ని రోజుల్లో ఇక్కడే వచ్చిద్ది అనమాట. మనకు ఆల్రెడీ ఇప్పుడు 10 రోజులు అన్నాడు కదా, 29 తారీఖు 29 మార్చి కల్లా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సాలరీ కూడా బాగానే ఉంటుంది. నాకు తెలిసి ఒక 15 LPA మీ చేతికి 1 lakh దాకా పర్ హ్యాండ్ వచ్చే అవకాశం ఉంది. హ్యాండ్ టేక్ హోమ్ శాలరీ 1 lakh వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. మీకు వచ్చినా రాకపోయినా ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీకు వచ్చిన నష్టం ఏముంది? అప్లికేషన్ ఫీజు మా అయితే 200 rupees అప్లికేషన్ ఫీజు పోతే, SC ST వాళ్ళకి నిల్ అప్లికేషన్ ఫీజు అమ్మ, గుర్తుపెట్టుకోండి. 200 వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కళ్ళు NPCILని అప్లై చేసుకోండి. మరి 500 స్కోరు, 600 స్కోరు, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా నేను నా సలహా ప్రకారం 500 స్కోరు ఉన్న వాళ్ళు మొత్తం అప్లై చేసుకోండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అయినా, OBC అయినా, SC ST అయినా మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇది స్టూడెంట్స్. మరి స్టూడెంట్స్ మెంటర్షిప్ జారాలంటే ఎవరికైనా ఇది మన వాట్సాప్ నంబరు. మీరు 2500 మరి గేట్ మెంటర్షిప్ ఫర్ ద గేట్ గైడెన్స్ ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నంబర్ ఇది. 5000 rupees అయితే ఛార్జ్ అవసరం. ఈ మెంటర్షిప్లో భాగంగా మన వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాం. CCMT వెబ్ ఆప్షన్స్, ఇండివిజువల్ IIT కట్ ఆఫ్స్ని కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. IAC కానీ, IIT కానీ, NIT కానీ, CFTA కానీ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి NIT మొత్తం లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇది మన QR కోడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మెంటర్షిప్ జారాలని మ్యాండేటరీ కాదు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు జారండి. మరి 60% ఇన్ఫర్మేషను నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను వితౌట్ ఎనీ ఛార్జ్. ఇక 40% ఇన్ఫర్మేషను నాతో మాట్లాడాలి, PDF ఫైల్స్ కావాలి, ఇంకా డీటెయిల్స్ మీరు, ఎందుకంటే మనీ కడితేనే నా మీద మీకు అధికారం ఉంటుంది, ఏదైనా అడిగే హక్కు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా, నేను కాదు, ఇంకో కాదు, మీకు డబ్బులు ఇచ్చినప్పుడే సార్ నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ డౌట్ కావాలి, మీరు ఫోర్స్ఫుల్గా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 60% ఇన్ఫర్మేషన్ మీరేం కట్టలేదనుకోండి, నేను ఇచ్చింది తీసుకోవాలి అంతవరకే. దానికి కావాలంటే మన దగ్గర మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఇది ఫోర్స్ఫుల్ కాదు, నాట్ మ్యాండేటరీ ఫర్ ఆర్. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా MTechలో చేరే వరకు కూడా నేను సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.